హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మురుగన్ దక్షిణ భారతదేశంలోని ప్రాచీన తమిళుల ప్రధాన దేవత, యోధ దేవత, కొర్రవై కుమారుడు. తర్వాత అతను ఉత్తర భారత యుద్ధ దేవుడిగా గుర్తించబడ్డాడు. స్కంద. అతని ఇష్టమైన ఆయుధం త్రిశూలం లేదా ఈట, మరియు అతని బ్యానర్ అడవి కోడి చిహ్నాన్ని కలిగి ఉంది. తిరుమురు కర్రుపట్టై మురుగన్ దేవుడి ఆరాధనకు మార్గదర్శకం. ఇది ఆరాధకుడు సందర్శించడానికి ప్రోత్సహించబడే దేవుని ప్రధాన పుణ్యక్షేత్రాల వివరణ. ఇది బహుశా 7వ శతాబ్దానికి ముందు వ్రాయబడి ఉండవచ్చు. ద్వీపకల్ప మలేషియాలోని సున్నపురాయి గ్రోటోలా సముదాయం ఈ గుహలు దేశంలోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణలలో ఒకటి మరియు తమిళ హిందువులకు పుణ్యక్షేత్రం. వాటికి సమీపంలో ప్రవహించే సుంగై బటు పేరు పెట్టారు మరియు మలేషియా రాజధాని కౌలాలంపూర్కు ఉత్తరాన 7 మైళ్ళు అంటే 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 1978 వరకు అమెరికన్ ప్రకృతి శాస్త్రవేత్త విలియం టెంపుల్ హోర్నాడే విస్తృత ప్రపంచానికి వాటి ఉనికిని వెల్లడించే వరకు ఈ గుహలు స్థానిక నివాసితులకు తప్ప అంతగా తెలియవు. 1891లో మలయాళలోని తమిళ హిందూ సమాజానికి చెందిన కె తంబుసామి పిళ్ళై 1891లో గుహల్లోనే ఒక ఆలయాన్ని నిర్మించారు. గుహద్వారం ఆకారంలో ఉన్న సారూప్యతను ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారని చెబుతారు. వెల్ యొక్క కొన లేదా ఈట సాంప్రదాయంగా దేవత చేత ఉపయోగించబడుతుంది. మురుగన్కు అంకితం చేయబడిన తమిళ హిందూ పండుగ అయిన తైపూసం 1892లో మొదటిసారిగా ఈ ప్రదేశంలో జరుపుకుంటారు మరియు ఇప్పుడు ఏటా వందల వేల మంది యాత్రికులను ఆకర్షిస్తున్న ప్రధాన కార్యక్రమం ఇది. బటు గుహలు ఎత్తైన సున్నపు రాయితో కూడిన ప్రదేశంలో ఉన్నాయి. పటిష్ట కాంక్రీట్తో మరియు 140 అడుగుల ఎత్తుతో తయారు చేయబడిన మురుగన్ యొక్క భారీ బంగారు రంగుల విగ్రహం 272 మెట్ల విమానానికి సమీపంలో ఉంది. సందర్శకులు మెట్లు ఎక్కేటప్పుడు ఆహారం కోసం దూకుడుగా మకాక్లచే వారు తరచుగా దాడి చేయబడుతూ ఉంటారు. మెట్ల పైభాగంలో క్యాథడ్రల్ కేవ్ లేదా టెంపుల్ కేవ్ అని పిలువబడే అతిపెద్ద గుహ ప్రవేశం ఉంది. దాని లోపల సైట్లోని అనేక దేవాలయాలలో అతిపెద్దది. మెట్ల ఫ్లైట్లలో తక్కువ స్థాయిలో డార్క్ కేవ్ ఉంది. ఇది కొన్నిసార్లు సందర్శకులకు మూసివేయబడుతుంది. ఇతర గుహలు ఇంకా మెట్ల పునాదికి దగ్గరగా ఉన్నాయి. రామాయణ గుహలో భారతీయ ఇతిహాసమైన రామాయణం యొక్క హీరో అయిన కోతి దేవుడు హనుమంతుని విగ్రహంతో గుర్తించబడిన ప్రవేశ ద్వారం ఉంది. ఈ గుహ కూడా ఇతిహాసంలోని దృశ్యాలను వర్ణించే డయోరామాలతో కప్పబడి ఉంటుంది. ఆర్ట్ గ్యాలరీ కేవ్ మరియు మ్యూజియం కేవ్లను కలిగి ఉన్న కేవ్ విల్లాలో మరిన్ని పెయింటింగ్లను మరియు విగ్రహాలు ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.